తెలంగాణ కాంగ్రెస్లో ఒక షాకింగ్ వివాదం చెలరేగింది. మంత్రి శ్రీధర్ బాబు కాకా వెంకటస్వామి మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానిస్తున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మంథని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయ ఎదుగుదలలో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారనేది రాజకీయ వర్గాలు మర్చిపోలేని గతం. కాగా కాకా మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ పట్ల శ్రీధర్ బాబు ప్రవర్తించిన తీరు దళితులు, దళిత సంఘాలు, కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. చాలా మంది శ్రీధర్ బాబు కృతజ్ఞతాభావాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో శ్రీధర్ బాబుకు కాకా వెంకటస్వామి సహాయం చేయడం వల్లే రాజకీయంగా ఎదిగారని, వంశీ పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరు, చర్యలు రాజకీయాలలో ఒక మచ్చలా మారేలా స్పష్టంగా ఉన్నాయంటున్నారు. ఎంపీకి ఎక్కడా అవమానం జరగలేదంటూ కప్పిపుచ్చుకుంటున్న మంత్రి శ్రీధర్బాబు వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పుకుంటూ వివరణలు ఇస్తున్నా ఎంపీ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, దళితుడని వివక్ష చూపుతున్నారని బహిర్గతమవుతూనే ఉన్నాయి. గత నెల మంథని నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సైతం శిలాఫలకంలో ఎంపీ వంశీ పేరు పెట్టకుండా అవమానించారని, గ్రామస్థాయి నాయకుల పేర్లు ఆ శిలాఫలకంలో ఉన్న స్థానిక ఎంపీ పేరు లేకపోవడంలో కుల వివక్ష లేదా అని ఎమ్మెల్యేలను, మంత్రిని ప్రశ్నించాయి దళిత వర్గాలు. శ్రీధర్బాబు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించాల్సిన సమయం ఆసన్నమైందని, ఎంపీ వంశీ పట్ల శ్రీధర్బాబు అమర్యాదగా ప్రవర్తించారని, ఈ విషయంపై అధిష్టానం యొక్క చర్య అవసరం అని దళిత సంఘాలు, తెలంగాణ కాంగ్రెస్ ఈ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవాలి, లేకుంటే అది పార్టీ ప్రతిష్టను మరియు అంతర్గత ఐక్యతను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదనను వ్యక్తం చేశాయి.